మోసాల కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి జంగ్ సైరన్ మోగించనుంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ సొంత నియోజకవర్గంలోనే అన్నదాత పక్షాన సమరశంఖం పూరించనుంది. కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ పార్టీ రైతు నిరసన దీక్ష నిర్వహించనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోస్గికి బయలుదేరారు. బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వెంటరాగా భారీ కాన్వాయ్తో కోస్గికి వెళ్తున్నారు. అటు కేటీఆర్కు దారి పొడవునా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. కొడంగల్ గడ్డ మీద మరి రైతు పోరుబాటుకు బయలుదేరుతున్న రామన్నకు మన మేడబాబ్ తరఫున జై తెలంగాణ. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి. ఇటు కొడంగల్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి కోస్గి పట్టణంలో రైతు దీక్ష కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసేపటి క్రితమే బయలుదేరారు. ఇటు చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం పూర్తిగా హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి పార్టీ జెండా కార్యక్రమాన్ని కావచ్చు ఆవిష్కరించారు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అంతేకాకుండా ఇటు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సబితా ఇంద్రారెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైనటువంటి నేపథ్యంలో, అంతేకాకుండా పర్యటనలో ఇటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు కూడా వేసి నివాళులు అర్పించారు. దారి పొడవునా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పర్యటనకు వెళ్తున్నటువంటి కేటీఆర్ కు స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం ఏదైతే కోస్గి పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్ నడుమ కేటీఆర్ ను ఫాలో అయ్యేటు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని కూడా హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. దారి మధ్యలో చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం కావచ్చు, అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వారిని ఉద్దేశించి కూడా కేటీఆర్ కూడా కలుస్తూ వాళ్ళందరికీ అభివాదం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైతు దీక్ష కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు రైతు భరోసా సంబంధించినటువంటి విధులు కావచ్చు, అంతేకాకుండా ఈ రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. కౌలు రైతులకు ఇచ్చేటువంటి సహాయం ఏదైతే ఉందో అవి కూడా ఇస్తామని కూడా గతంలో ఎన్నికల్లో హామీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ఎక్కడ కూడా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి అందరినీ కూడా కలిసి వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. మధ్యాహ్నం ఏదైతే తునికి చెట్లకు సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమంలో కూడా అక్కడ పాల్గొని లగచర్ల రోటిబండ తండవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రైతులను కూడా పరామర్శిస్తారు. ఎందుకంటే లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఉన్నటువంటి రైతుల భూములను కూడా అన్యాయంగా అక్రమంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొని ఏదైతే వారికి సంబంధించినటువంటి అక్కడ ఫార్మాసిటీ నిర్వహిస్తామని కూడా చెప్పింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కలెక్టర్లు కావచ్చు, ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అడ్డుకున్నారు. 35 రోజుల పాటు దాదాపు 40 రోజుల పాటు జైల్లోనే ఉన్నటువంటి లగచర్ల రోటిబండ తండవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మద్దతుగా వీళ్ళంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే పరామర్శించబోతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. చాలా కాలం నుంచి కూడా అక్కడ ఫార్మాసిటీ వద్దని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీకి వెళ్లేందుకే వాళ్ళు ముందుకు వెళ్లేందుకే పార్టీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దానికి అనుగుణంగానే ఈ మధ్యకాలంలో పట్నం నరేందర్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అండగా నిలిచారు. దాదాపు 35 రోజుల పాటు అక్కడ వాళ్లకు భరోసానిచ్చినటువంటి విధంగా తాను కూడా పూనుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి కాసేపటి క్రితమే బయలుదేరారు కొడంగల్ నియోజకవర్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రైతు దీక్షకు పూనుకుంది. ఖచ్చితంగా ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ మధ్యకాలంలో అనేక నియోజకవర్గాల్లో కూడా రైతు దీక్షలు చేపట్టింది. ఇవాళ కూడా రైతు దీక్షకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వేలాదిగా లక్షలాది మందిగా ఇటు పర్యటనకు ఏదైతే ఉందో ఆ సభకు కూడా నిరసన కార్యక్రమానికి కూడా రాబోతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే ఏదైతే టెంపుల్ ట్రీ తన నివాసం నుంచి భారీ కాన్వాయ్ నడుమ ఇటు కోస్గి పర్యటనకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. హిమాయత్ నగర్ నుంచి చేవెళ్ల నియోజకవర్గానికి కేటీఆర్ బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి లంచ్ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత లగచర్ల రోటిబండ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులతో కూడా తాను భేటీ అవుతారు. వాళ్ళ కష్ట సుఖాలను కూడా అడిగి తెలుసుకున్న తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఫార్మాసిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటుంది కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ పర్యటనలో వాళ్ళకు ఒక భరోసానిచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండవు, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయంటూ కూడా తాను చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు కోస్గి పర్యటనకు వెళ్తా ఉన్నారు. రైతు దీక్ష కార్యక్రమం కూడా విజయవంతం చేసేందుకు చాలా మంది కార్యకర్తలకు కేటీఆర్ కు వెంటగా అటు రోడ్లపైన కావచ్చు స్వాగతం పలుకుతున్నారు. తన వెంట కూడా చాలా మంది వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అనేక మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరిని కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి కనబడతలేదు. కేవలం ప్రకటనలు కావచ్చు, అంతేకాకుండా ఏదైతే అడ్వర్టైజ్మెంట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపటి క్రితమే హిమాయత్ నగర్ నుంచి ఇటు కొస్గి పర్యటన కొడంగల్ నియోజకవర్గంలో రైతు దీక్ష కార్యక్రమానికి అయితే కేటీఆర్ హాజరు కాబోతున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.